పడి పూజ అంటే ఏంటి? పడి పూజ ఎవరు చేయాలి? ఏమండి, మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా, ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము, శబరిమలై మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్ఠించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అన్నారు. ఎక్కేశారు. స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా వరం పొందుతారు. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు 41 రోజుల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి పడి దేవతలు వరం పొంది ఉంటారు. కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగి టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారు వీరు ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడి అంటే మెట్లు, ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు, అది పడి పూజ అనేది చేయాలి.